రకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా పక్కనే ఉండేటువంటి బెల్ ఐకాన్ని కూడా నొక్కటం మర్చిపోకండి. మిత్రులారా, చాలాసార్లు చాలా తెలివిమంతులు అనుకునేటటువంటి వాళ్ళు ఆవేశంగా తప్పులు చేస్తారు, హడావిడిగా తప్పులు చేస్తారు. ఆ తరువాత తీరిగ్గా చేసిన తప్పులకు విచారిస్తూ సరిదిద్దుకునే పని చేస్తూ ఉంటారు. చాలామంది అయ్యవారు ఏం చేస్తున్నారు అంటే చేసిన తప్పుల్ని దిద్దుకుంటున్నారు అన్నట్టుగా వాళ్ళ పరిస్థితి ఉంటుంది. మన పొరుగునే ఉన్నటువంటి సాగర ద్వీప దేశమైనటువంటి మాల్దీవ్స్ ప్రస్తుతం అదే చేస్తోంది. మాల్దీవ్స్కి ఇప్పుడిప్పుడే తత్వం బోధపడుతోంది. మాల్దీవ్స్ చాలా విచిత్రమైనటువంటి దేశము. ఆ దేశం మ్యాప్ గనక గీయాలంటే సముద్రం లేకుండా ఆ దేశం మ్యాప్ని గీయలేము. ఆ దేశపు మ్యాప్లో 99% సముద్రము, 1% మాత్రమే భూభాగం. ఆ భూభాగం కూడా ఒక ముద్దలాగా, ఒక భూఖండంగా ఉండదు. దాదాపు 1100 పైబడి చిన్న ద్వీపాలు ఉంటాయి. అందులోకి 22 ద్వీపాల్లో జనాభా ఉంటుంది, మిగతా ద్వీపాలలో జనావాసం కూడా ఉండదు. మొత్తము జనాభా అంతా కలిపితే 5.5 లక్షలు ఉండదు. అందులో సగానికి పైగా జనాభా దేశ రాజధాని అయినటువంటి మాలేలో ఉంటుంది. మిగతా ఒక 22 ద్వీపాల్లో మాత్రమే జనావాసం ఉంటుంది. ఇది మాల్దీవ్స్. ఈ మాల్దీవ్స్ వంటి ఈ చిన్న దేశానికి, బుజ్జి దేశానికి ప్రపంచంలోని 9వ అతి చిన్న దేశము, జనాభా పరంగా విస్తీర్ణ పరంగా అతి చిన్న దేశమైనటువంటి మాల్దీవ్స్కి భారతదేశం మీద కోపం వచ్చింది. అదేదో సామెత చెప్పినట్టుగా చికెన్ షాప్ ముందుకెళ్ళి కోడి తొడగొట్టినట్టుగా భారతదేశం పైన అది కాస్త విరుచుకు పట్టం మొదలుపెట్టింది. భారతదేశము నువ్వెంత అని భారతదేశాన్ని సవాలు చేసి ఇండియా అవుట్ అనేటటువంటి నినాదం, అంటే భారతదేశానికి చెందినటువంటివి అన్నీ వెళ్ళిపోవాలి, మాకు ఏమీ అక్కర్లేదు అని చెప్పి ముఖ్యంగా సైన్యము, మాల్దీవ్స్లో మన దేశానికి చెందినటువంటి ఒక 72 మంది సైనికులు ఉంటారు. ఆ 72 మంది సైనికులు వెళ్ళేదాకా నిద్రపోలేదు. ఈ విషయం మీద ఆ దేశపు అధ్యక్ష ఎన్నికలు జరిగినాయి, చట్టసభల ఎన్నికలు జరిగినాయి. దీనిలో ఇండియా అవుట్ అనేటటువంటి మతోన్మాదపరమైనటువంటి నినాదాలు ఇచ్చి మొత్తానికి అక్కడ ఇండియా అవుట్ అన్నారు. ఇండియా అవుట్ అంటే ఆ 72 మంది సైనికులే రారు. ఇండియాకి సంబంధించిన మిగతా వ్యాపార వాణిజ్య లావాదేవీలు, అదేవిధంగా ఆ దేశంతో ఉన్నటువంటి సంబంధాలు కూడా నెమ్మదిగా వెనకడుగు వేస్తాయి. చప్పట్లు కావాలంటే 2 చేతులు కావాలి. కాబట్టి మారిషస్ ఇండియా అవుట్ అంటే ఇండియా వచ్చి తనంతట తానుగా చేతులు కలిపేటటువంటి ప్రయత్నం ఉండదు. కాబట్టి మాల్దీవ్స్లో ఉన్నటువంటి మాల్దీవ్స్లో ఉన్నటువంటి అన్ని విషయాల్లోనూ నెమ్మదిగా భారతదేశం విత్డ్రా కావడం మొదలుపెట్టింది. మాల్దీవ్స్కి అత్యంత సమీపంలో ఉన్నటువంటి దేశం భారతదేశం. దానికి ఏ రకమైన సహాయం కావాలన్నా కూడాను వెళ్ళేది మొట్టమొదటి రెస్పాండర్ కంట్రీ భారతదేశం. ఆ దేశంలో ఉన్నటువంటి మంచినీటి వ్యవస్థ కుప్పకూలిపోయింది. ఆ మధ్యలో కూలిపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు తాగునీరు కావాలంటే భారతదేశం నుంచి విమానాలు వెళ్ళినాయి. భారతదేశం నుంచి విమానాలు వెళ్ళకపోతే అక్కడ ప్రజల దాహం తీరే పరిస్థితి లేదు. అప్పట్లో అది రిపేర్ అయ్యేంత వరకు కూడాను ఇండియా నుంచి నీరు వెళ్ళింది. మాల్దీవ్స్లో ఉన్నటువంటి ఆ 22 ద్వీపాల మీద శ్రీలంక నుంచి వచ్చినటువంటి ఒక 40-50 మంది ఉగ్రవాదులు వచ్చి ఆ దేశంలో ఉన్నటువంటి పరిపాలకుల్ని అరెస్ట్ చేసి మొత్తం దేశం అంతటిని కూడాను తమ కబ్జాలో తీసుకోవాలని ప్రయత్నించినప్పుడు మిలిటరీ వెళ్ళింది భారతదేశం నుంచి. కాబట్టి మాల్దీవ్స్లో ఉన్నటువంటి 72 మంది సైనికులు దేనికోసం ఉన్నారు? సుదూరంగా పడి ఉన్నటువంటి ఆ ద్వీపాలలో ఎవరికన్నా అనారోగ్యం వస్తే ఈ మన మిలిటరీకి చెందినటువంటి విమానాలలో వాళ్ళని మాలేలో ఉన్నటువంటి ఆసుపత్రిని తీసుకొచ్చేందుకు ఉన్నారు. కానీ ఒక దేశం పట్ల ద్వేషం అన్నిటికన్నా సులువైనటువంటి మంత్రం కాబట్టి మాల్దీవ్స్లో ఇండియా అవుట్ నినాదంతో మహమ్మద్ ముయిజు దేశాధినేత అయ్యాడు, పార్లమెంట్లో మెజారిటీ సాధించాడు. ఆ తరువాత ఇండియన్
ఆర్మీకి సంబంధించిన వాళ్ళని వెళ్ళిపోమన్నారు. మన దేశస్తులు తిరిగి వచ్చేసేసారు. మన దాంతోపాటు విమానాలకు సంబంధించిన ఒప్పందాలని కూడా మేము రద్దు చేసుకుంటామన్నారు. దాంతో మన వాళ్ళు దానికి కూడా సిద్ధమైపోయారు. ఆ తరువాత సమస్య మొదలైంది. మిగతా మాల్దీవ్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ ప్రాజెక్ట్స్ నుంచి కూడాను భారతదేశము నెమ్మదిగా వెనకడుగు వేయటం మొదలుపెట్టింది. ఇది మాల్దీవ్స్ ఊహించలేదు. దానికి తోడు మన దేశం నుంచి వెళ్ళేటటువంటి పర్యాటకులు, ముఖ్యంగా టూరిస్టులు, మాల్దీవ్స్ ఈజ్ వన్ ఆఫ్ ది హాటెస్ట్ ఫేవరెట్ డెస్టినేషన్ ఫర్ ఇండియన్ టూరిస్ట్స్. భారతదేశపు టూరిస్టులు ఎక్కువ మంది మాల్దీవ్స్కి వెళ్తుంటారు. ఇండియా తర్వాత వెళ్ళే దేశం రష్యా. సో వీళ్ళందరూ వెళ్ళడం మానేశారు. ఇప్పటివరకు ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళు బుకింగ్స్ క్యాన్సిల్ చేసుకున్నారు. కొత్త బుకింగ్స్ కావడం లేదు. దీంతో అక్కడ ఎకానమీ దెబ్బతినడం మొదలైపోయింది. మొదలయ్యేటప్పటికి ఆర్థిక వ్యవస్థ కుప్పకూలేటప్పటికీ మాల్దీవ్స్కి విషయం అర్థమై భారతదేశీయ టూరిస్టులు మాకు కావాలి అని చెప్పి ఇండియాలో రోడ్ షోస్ చేయటము, అక్కడ పర్యాటక మంత్రి మన దేశానికి వచ్చి మాట్లాడటము, మొన్న నరేంద్ర మోదీ పదవీ ప్రమాణ స్వీకారానికి పిలవగానే పరుగున మహమ్మద్ ముయిజు వచ్చేసేసి మన విదేశ వ్యవహారాల మంత్రితో వీళ్ళతో అందరితో కూడా చర్చలు జరపడము, ఇవన్నీ మాల్దీవ్స్ ఏదో ఒక రకంగా పరిస్థితిని మామూలుగా తీసుకొచ్చేందుకు, ఇండియా అవుట్ అనే నినాదము నడుస్తున్నప్పటికీ ఏదో రకంగా మళ్ళీ కోఆపరేషన్ని స్టార్ట్ చేయాలి. ఎందుకంటే టూరిస్టులు కావాలి, భారతదేశం నుంచి వచ్చేటటువంటి సరుకు రవాణా జరగాలి, భారతదేశం నుంచి వచ్చేటటువంటి వస్తువులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కావాలి. వీటిని వదలడానికి లేదు మాల్దీవ్స్కి. కాబట్టి వాళ్ళు ఇప్పటికీ హడావిడి పడుతూ ఏదో రకంగా మొదట తప్పు చేసి ఇప్పుడు దాన్ని సరిదిద్దుకునే పని చేస్తున్నారు. ఇలాంటిదే ఇంకొక తమాషా తప్పిదం చేసింది. ఇజ్రాయెల్కి పక్కన ఉన్నటువంటి సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జోర్డన్, లెబనాన్ ఇటువంటి దేశాలకి ఎవ్వరికీ లేనటువంటి దురద ఇజ్రాయెల్ విషయంలో కేవలం మాల్దీవ్స్కి వచ్చింది. పాకిస్తాన్ కూడా ఇజ్రాయెల్తో సంబంధాలని పెంచుకోవాలని ప్రయత్నం చేస్తున్నటువంటి సమయంలో మాల్దీవ్స్లో ఉన్నటువంటి ప్రజలకి, మాల్దీవ్స్లో ఉన్నటువంటి పాలకులకి ముఖ్యంగా ఇజ్రాయెల్ అవుట్ అన్నటువంటి నినాదం కూడా ఇచ్చారు. ఇజ్రాయిలీ పౌరులు ఎవరు కూడాను మాల్దీవ్స్కి రాకూడదు అని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. ముందు ఆవేశంగా ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఇజ్రాయెల్ మాల్దీవ్స్ లాంటి దేశం కాదు, అదొక ఇస్లామిక్ దేశం కాదు, అది యూదు దేశం కూడా కాదు. ఇజ్రాయెల్ జనాభాలో దాదాపు 20% మంది అరబ్బులు ఉన్నారు, ఇస్లామును పాటించేటటువంటి అరబ్బులు ఉన్నారు. కాబట్టి ఇజ్రాయిల్కు తాము మా దేశంలోకి రానివ్వము అంటే 20% మంది అరబ్బులను కూడా రానివ్వకుండా చేసేసామన్నటువంటి జ్ఞానోదయం వాళ్ళకి చాలా లేటుగా కలిగింది. ఇప్పుడు ఎవరినో కొట్టబోతే ముందు తమ వాళ్ళకే దెబ్బ తగిలిందన్నటువంటి విషయము ఆ ఇస్లామిక్ దేశానికి ఇప్పుడు అర్థమైంది. అయ్యేటప్పటికీ ఇప్పుడు పీక్కోలేక బాధపడుతున్నారు. ఇజ్రాయెల్ మీద ఉన్నటువంటి ఆంక్షలను కొనసాగిస్తూనే ఇజ్రాయెల్లోని అరబ్బు పౌరులకి మినహాయింపిస్తారు. ఈ రకమైనటువంటి విచిత్రమైనటువంటి వ్యాఖ్యలు మాల్దీవ్స్ చేస్తోంది. మాల్దీవ్స్లో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వానికి నెమ్మదిగా తత్వం బోధపడుతున్నది. ఏదో ఒక రకంగా భారతదేశంతో కాక టూరిజం ప్రమోషన్లో భాగంగా ఇజ్రాయిలా, అరబ్బులా, లేకపోతే ఇండియానా, చైనా అన్న దాంతో సంబంధం లేకుండా టూరిస్టులు వస్తేనే అక్కడ ప్రజల కంచాలలోకి అన్నం వెళుతుంది, కూర వెళుతుంది అన్నటువంటి విషయాన్ని మాల్దీవ్స్ గుర్తిస్తోంది. ఇప్పుడిప్పుడే నెమ్మదిగా ముయిజు గారి యొక్క స్వరం కూడా మారుతుంది. అందుకే ఆయన పిలవగానే మోదీ ప్రమాణ స్వీకారానికి పరుగున వచ్చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.